స్టార్ట్ చేద్దామా సార్? ఓకే బాయ్. నమస్తే ప్రజలారా, నేను మీ ఆర్సీ తేజ. ఒక మంచి ఫుడ్ కంటెంట్తో వచ్చేసాను. ఇక్కడ మన ఆచార్య వీధిలో మిక్చర్ భలే ఉంటుందంట. అసలు ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది అసలు నాకేం అర్థం కాదల్లా. అండ్ ఇప్పుడు మన ప్రెసెంట్ మన యూత్ ఎక్కువ మంది మిక్చర్లు ఎక్కువ తినేస్తున్నారు. అన్నకాడ మిక్చర్ కూడా ఒక పేరు పెట్టుండారు, జామెట్రీ బాక్స్ మిక్చర్ అట్ట. జామెట్రీ బాక్స్ మిక్చర్ అట్ట. ఏదో తేడాగా ఉందేంటి. కానీ అసలు ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది అన్నకాడికి రాగానే నేను కూడా చూస్తూ ఉండా. మనకి వేసిస్తాడు ఇప్పుడు జామెట్రీ బాక్స్ మిక్చరు. జామెట్రీ బాక్స్ అనగానే మనకు గుర్తొచ్చేది స్కూల్లో దాంట్లో ఎరేజర్లు, పెన్సిళ్ళు, పెన్నులు పెట్టుకొని తిరిగే వాళ్ళమే. కానీ చూస్తే మిక్చర్ పెట్టిస్తారంట. తీసి జామెట్రీ బాక్స్ కూడా తినమంటాడు ఏమో. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏందో అసలు కథ అసలు ఏం అర్థం కావడంలే. ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఫైనల్గా అన్నగాడికి అయితే వచ్చేసాము. అసలు అన్నకాడ ఏంది కథ వ్యవహారం, మిక్చర్లు ఎట్లుంటాయో అడిగి తెలుసుకునేద్దామా. నమస్తే అన్న. నమస్తే. ఏంది కథ అసలు, మిక్చర్ ఏంది, జామెట్రీ బాక్స్ ఏంది, ఏంది ఏం జరుగుతా ఉండదు? వెరైటీ కావాలన్న వాళ్ళకి వెరైటీ ఉంటాయి. ఆల్ బొరుగుల మిక్చర్ కామనే. సంథింగ్ డిఫరెంట్ అంటే మన బింగో మిక్చర్ యాడ్ తో వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. పోతే ఇంకా సలాడ్స్ ఉంటాయి, ఇంకా చాలా వెరైటీలు ఉన్నాయి. మొత్తం 20 వెరైటీస్ బొరుగులు లేకుండానే వస్తాయి. ఏదా మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి మన కాడ? మొత్తం 50 రకాల పైన ఉంటాయి. అబ్బాబ్బాబ్బా, ఏదో ఇది యమలోకలో చిత్రగుత్తగాడు ఉంటుందా బుక్ అట్టుండదు. ఇది చూస్తా ఉంటే ఏమిటండి మీరు మాట్లాడేది? అన్నా ఇదేందో మన జిమ్ చేసే వాళ్ళకి మరి సపరేట్ గా వేస్తారంట. అది జిమ్ సలాడ్ ఉంటుంది, డైట్ సలాడ్. అలాగేంటంటే ఆయిల్ లెస్ వస్తుంది పూర్తిగా. ఆ డైట్ కోసం ఏంటంటే రాత్రి మీల్ లెక్కిస్తాం. అది బాగా హెల్దీ వే ఉంటది, బాగా టేస్టీగా బాగుంటది. ఇంకా అదొకటి తింటే చాలు, ఇంకేం అవసరం రాత్రికి. ఎన్ని రకాలు ఉన్నాయి మన కాడ? సలాడ్స్ ఒక 8 వెరైటీస్ ఉంటాయి. 8 వెరైటీస్. మిక్చర్ లో ఒక 20 వెరైటీస్ మిక్చర్స్ డిఫరెంట్ ఉంటాయి. మామూలు జైన్స్ కోసం జైన్ మిక్చర్లు ఉంటాయి. జైన్ మిక్చర్లు కూడా ఉంటాయి. బొరుగు ఎర్రగడ్డలు, క్యారెట్ లేకుండా వాళ్ళ కోసం స్పెషల్ గా ఒక 15 వెరైటీస్ ఉంటాయి వాళ్ళకి. అది మిత్రమా. ఓకే ఓకే. అండ్ మనకి ఎట్లా జరుగుతూ ఉంటుంది వ్యాపారం? పర్వాలేదు, యూట్యూబ్ ఉదయం వల్ల కూడా బాగా పోతుంది. నేను కూడా వచ్చేసా యూట్యూబ్ లో ఆడాడు చూసా. జామెట్రీ బాక్స్ మిక్చర్ అంట. ఏంది అసలు ఎట్టుండదు, నేను తింటాను వచ్చేసా. ఒకసారి ఓకే వేసుకో తిను ఇలా. ఏంది నాదా? జామెట్రీ బాక్స్ ఇదేంటి ఏంది జామెట్రీ బాక్స్ చేతులు ఊడేలు పెట్టేశాడు అన్న. అడిగిన జామెట్రీ బాక్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండేది ఇదే. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఊరు మనకి జామెట్రీ బాక్స్ ఇనప రేఖల్లో పెట్టిస్తాడు అనుకున్నా. ఇనప రేఖలు ఎట్ట కొడకాలో పళ్ళు ఏమవుతుందో అని చెప్పి ఆలోచించుకుంటా వచ్చి ఆ ఇంటికాడ నుంచి ఇటు చూడంగానే ఊడేళ్ళలో పెట్టిచ్చేస్తున్నాడు మిక్చరు. అమ్మా బాబోయ్, మళ్ళీ ఉండేది కథ అయితే ఇంకా చాలా మిక్చర్లు ఉన్నాయంట అన్నకాడ. జిమ్ చేసే వాళ్ళకి అండ్ ఆయిల్ లెస్గా ఇక్కడ ఉండే జైన్లు ఉంటారు కదా, వాళ్ళకి కూడా సపరేట్ మిక్చర్లు ఉన్నాయంట అన్నకాడ. అసలు ఏందో నాకేం అర్థం కావడం లేడా. అన్ని రకాల మిక్చర్ చేయడం అంటే హైలైట్. కానీ ఎందుకు నా వ్యాపారంలోకి దిగినామని అడిగితే ఒకరి కింద పని చేయడం నాకు ఇష్టం లేదని చెప్పినాడు. అవునవును, ఒకరి కింద ఎందుకులో పని చేయడం, సొంతంగా బిజినెస్ పెట్టుకుంటాం, మనమే మంత్రి అయిపోతామని చెప్పాడు అన్న. చూద్దాం టేస్ట్ ఎట్టుంటుందో అన్నా. చూద్దాం ఇప్పుడు. వర్త్ జామెట్రీ బాక్స్ వర్మ భలే ఉన్నది. ఒడేల్లో మనకి మిక్చర్ ఇచ్చే క్రిస్పీగా తగులుతున్నది. ఒడేలు క్రిస్పీగా తింటుంటే అసలు భలే ఉన్నది. సమ్మగా నిమ్మకాయ పిండిచ్చున్నాడు, మామిడికాయలు అన్నీ వేసున్నాడు. మామిడి ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర జల్లుండాడు పైన. అట్ట తింటా ఉంటే సమ్మగా ఉండదు. ఏమనుకున్నాను కానీ
కథే వేరుగా ఉన్నది. ఒకరి కింద పని చేయకూడదని చెప్పినాడు అన్న. ఇదిగా వ్యాపారంలోకి వచ్చామని అడిగితే ఒకరి కింద పని చేయకూడదు, నాకు నేనే ఉండాలని చెప్పినాడు. వెంటనే నాకు పుష్ప సినిమాలో అల్లు అర్జునే గుర్తుకొచ్చున్నాడు. అబ్బా తగ్గేదేలే అనే టైప్లో చెప్పినాడు అన్న. అన్న కూడా మంచి కథ వ్యవహారం ఉన్నాడు, మన కస్టమర్లకు కూడా మంచి ఫన్ ఇస్తుంటాడు. మంచిగా ఉంటుంది ఇక్కడైతే వ్యవహారం. అందరూ వచ్చేయండి. ఇది మనకి అడ్రస్ వచ్చి ఆచార్య స్ట్రీట్. అదే అండి మనం తిన్నాం కదా పిజ్జా దోశ, దాన్ని కొంచెం ముందరే ఒక 2 అడుగులు వేసారంటే మనకి రైట్ సైడ్లో ఉంటుంది మన మిక్చర్ బండి, నారాయణ మిక్చర్ బండి. కొత్త వేరుగా ఉండదు. అందరూ ఒకసారి వచ్చే ఒక లుక్ వేసేయండి.